అధచిత్తం సమాదాతుం. మళ్ళీ ఆ సందేహం రాకముందే చెప్పేస్తున్నాడు పరమాత్ముడు. అధచిత్తం సమాదాతుం నశక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామి ఇచ్చాప్తుం ధనంజయ. ఒకవేళ ఆ ప్రకారంగా మనస్సుని బుద్ధిని నాయందే స్థిరంగా నిలపడానికి నీకు శక్తి లేకపోయినట్టయితే అభ్యాస యోగంతో నన్ను పొందడానికి ప్రయత్నం చేయి. ఏదో ఒక సాధన ద్వారా అభ్యాసం చేయి. నిరంతర అభ్యాసన ప్రక్రియలో మంత్రజపము చేస్తావో లేకపోతే స్తోత్రం చదువుతావో ఏదైతే చదువుతావో దాన్ని నిరంతరం ఆ మంత్రజపంతో నన్ను అభ్యాసంతో నన్నే పొందుతావు. దానికి స్థిరత్వం అలవాడద్ది. మనోస్థిరత్వం వల్ల నన్ను పొందుతావు అని చెబుతూ ఒకవేళ మళ్ళీ అది కుదరదు. ఎంత కరుణ అంటే దయ అలా ప్రవహించింది శ్రీకృష్ణ పరమాత్మకి. లేకపోతే ప్రతి చిన్న అంశానికి దానికి మళ్ళీ ఇంకొక సాధన, మళ్ళీ ఇంకొక ఆల్టర్నేటివ్ మెథడ్. ఇది ఒకవేళ అది కూడా అభ్యాసం కూడా నా మనస్సు దాని మీద కూడా నిలవదు అని అంటే అభ్యాసో అప్య సమర్థో అసి మత్కర్మ పరమోభవ మదర్థమపి కర్మాణి కుర్విన్ సిద్ధి మవాప్సేసి. ఒకవేళ అభ్యాసం చేయడం కూడా నాకు సాధ్యం కాదు, నేను అసమర్థుణ్ణి అన్నావు అనుకో, పరమాత్మ సంబంధమైన కర్మలను చెయ్యి. పరమాత్మ ప్రీతి కొరకే కర్మలను ఆచరించు. అంటే చిన్నగా ఏ దేవాలయాలు శుభ్రం చేయడమో లేదా దేవాలయాల దగ్గర సేవ చేయడమో లేదా ఒక మంచి కార్యక్రమం జరుగుతుంటే నీ వంతు కృషిగా అక్కడ చేయదగినటువంటి భగవత్ప్రీతిగా సహాయం చేయడము, ఆ కార్యక్రమం నిర్వహించే వాళ్ళకి భగవత్ కార్యక్రమాలు అందు పాల్గొనడము చేసినట్టయితే అలాగైనా సరే నీకు స్థిరత్వం సిద్ధిస్తుంది. అందుకని అభ్యాసే అప్య సమర్థోసి, అభ్యాసం కూడదో నేను చెయ్యలేను అది కూడా అంటే మత్కర్మ పరమోభవ, నాకు సంబంధించినటువంటి భగవత్ సంబంధమైన కర్మల్ని చెయ్యి. అప్పుడు ఆ కర్మలను చేస్తే అలాగైనా సరే నువ్వు మోక్ష స్థితికి పొందడానికి అర్హుడు అవుతావు.